ఒకే రోజు సూపర్ స్టార్ రజనీకాంత్ గారు తన కట్టర్ రైవల్ని స్టాలిన్ గారిని ఫ్రెండ్ అని పొగిడారు. అదే రోజు ఇంకో సూపర్ స్టార్ మైక్ కట్ అయింది, అంబులెన్స్ అడ్డొచ్చింది. మరి కోఇన్సిడెన్స్ అంటారా లేక పొలిటికల్ మాస్టర్ స్ట్రోక్ అంటారా? మీరే చెప్పండి. ఇది సెప్టెంబర్ 14 జరిగింది రీసెంట్గానే. తమిళనాడు పాలిటిక్స్లో ఆ రోజు ఒక ఇంపార్టెంట్ రోజు. ఆ రోజు రాత్రి 8 గంటలకి చెన్నైలో ఒక మాట గాల్లో కలిసింది. అదే టైంకి తిరుచిలో ఒక అరుపు గాల్లో అణిచివేయబడింది. సీన్ చెన్నైలో ఒక 5 స్టార్ హోటల్ రేంజ్ ఆడిటోరియం. ఏసీ గాలికి కూడా చెమటలు పట్టేంత టెన్షన్. స్టేజ్ మీద ఇళయరాజా గారు ఉన్నారు. ఆడియన్స్లో తమిళ ఇండస్ట్రీకి చెందిన టాప్ బ్యాచ్ అంతా ఉంది. ఫస్ట్ రోలో అయితే చీఫ్ మినిస్టర్ ఎంకే స్టాలిన్, పక్కనే కమలా హాసన్ గారు. ప్రతి కెమెరా వాళ్ళ మీదే ఉంది. అండ్ ప్రతి జర్నలిస్ట్ ఏ చిన్న న్యూస్ దొరుకుద్దా అని కాచుకుని కూర్చున్నారు. అండ్ ఇదే టైంలో స్టేజ్ మీదకి ఒక పెద్ద అయిన టిక్కు నడుచుకుంటూ వచ్చాడు. ఏజ్ 74, తెల్ల జుట్టు తెల్లగడ్డం, కానీ నడక, పోస్చర్, ఆ ఆరా ఇప్పటికీ బాక్స్ ఆఫీస్ని షేక్ చేసే సూపర్ స్టార్ రజనీకాంత్ గారు. ఆయన మైక్ పట్టుకోగానే పిన్ డ్రాప్ సైలెన్స్. ఆయన తన యూజువల్ ట్రేడ్ మార్క్ స్మైల్తో ఇళయరాజా గారిని పొగిడారు. అంత స్మూత్గానే ఉంది. కానీ ఆ ప్రసంగం చివరిలో సీఎం స్టాలిన్ వైపు తిరిగి ఒక మాట అన్నారు. ఆ ఒక్క మాటే ఆ రోజు రాత్రికి హాట్ టాపిక్ అయింది. తమిళనాడు న్యూస్ పేపర్స్లో ఫస్ట్ పేజ్ హెడ్లైను అయింది. ఆయన ఏమన్నారంటే, ఎంకే స్టాలిన్ ఈస్ పోజింగ్ ఇన్ ఛాలెంజ్ నాట్ ఓన్లీ టు ద రూలింగ్ గవర్నమెంట్ ఎట్ ది సెంటర్ బట్ ఆల్సో టు ద న్యూ అండ్ ఓల్డ్ రైవల్స్. వెయిట్ ఎ మినిట్. ఈ ఓల్డ్ రైవల్స్ అంటే మనకెవరో తెలుసు. ఏఐఏడిఎంకే అనుకోవచ్చు, బీజేపీ అనుకోవచ్చు, ఆ లిస్ట్ ఉంటుంది. కానీ ఈ న్యూ రైవల్స్ ఎవరు? ఆయన ఎవరిని ఉద్దేశించన్నారు? ఆ కొత్త ప్రత్యర్థి ఎవరు? అందరికీ అర్థమయ్యే ఉంటుంది. ఇప్పుడు మనలాంటి నార్మల్ ఆడియన్స్ ఏమనుకుంటారు? ఆహా, ఎంత పెద్ద మనసు, సీఎం గారిని బాగా పొగిడారు అనుకుంటాం. కానీ అక్కడున్న పొలిటికల్ జర్నలిస్ట్ మనసులో మాత్రం వేరే క్యాలిక్యులేషన్స్ జరుగుతున్నాయి. వాళ్ళు దీన్ని 3 పాసిబుల్ యాంగిల్స్లో చూశారు. యాంగిల్ నెంబర్ 1, ద ఎక్స్పీరియన్స్డ్ అనలిస్ట్. రజనీకాంత్ గారికి 30 ఏళ్ల పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఉంది. ప్రతి ఎలక్షన్ని, ప్రతి సీఎంని దగ్గరుండి చూశారు. సో ఒక సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ లాగా, అంటే తమ్ముడు అటు కొంచెం కఠినంగానే ఉంటుంది అని కొత్తగా గేమ్లోకి వస్తున్న వాళ్ళకి గ్రౌండ్ రియాలిటీ చూపిస్తున్నారా? లేదా సీఎం ఈజ్ వెరీ స్ట్రాంగ్, అతను బీట్ చేయడం అంత ఈజీ కాదని ఒక వార్నింగ్ ఇస్తున్నారా? ఇంక వీడియోలోకి ముందుకు వెళ్లే ముందు ఈ వీడియో స్పాన్సర్ గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియోను స్పాన్సర్ చేసింది బీటావో గ్లూకోమీటర్. చిన్నప్పటి నుంచి మన పేరెంట్స్ మనల్ని ఎంత కేరింగ్గా చూసుకుని ఉంటారు. అందులో కొంతైనా తిరిగి మనం చూపించాలి కదా. బట్ జనరల్గా మన పేరెంట్స్కి వచ్చే షుగర్, బీపీ ఇలాంటి వాటిని మనం నెగ్లెక్ట్ చేస్తాం. ఎందుకంటే అవి ఎంత డేంజర్ అనేది మనకు తెలియదు. ప్లస్ రోజు హాస్పిటల్కి తీసుకెళ్ళి చెకప్ చేయించాలంటే చాలా ఖర్చు అవుద్ది. బట్ ఇక నుంచి ఆ ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే మన ఇంట్లోనే ఉండి ఎటువంటి డాక్టర్ హెల్ప్ లేకుండా మన షుగర్ లెవెల్స్ని మనమే చెక్ చేసుకోవచ్చు. అది కూడా ఇండియా స్మార్టెస్ట్ గ్లూకోమీటర్ అయిన బీటావో గ్లూకోమీటర్తో. ఇది మార్కెట్లో ఉన్న ఒకే ఒక పేటెంటెడ్ యూఎస్బీ కనెక్టెడ్ గ్లూకోమీటర్. దీంతో షుగర్ ఎలా చెక్ చేసుకోవాలనే కదా మీ డౌట్. అది ఎలాగో ఇప్పుడు మీకు డీటెయిల్డ్గా చూపిస్తాను చూడండి. ఫస్ట్ మనకి బాక్స్లో 4 ఐటమ్స్ ఉంటాయి. 1 బీటావో కర్వ్ గ్లూకోమీటర్, అండ్ 2 లాన్సింగ్ పెన్, 3 టెస్ట్ స్ట్రిప్స్ ఉంటాయి, 4 స్టెరైల్ లెన్సెట్స్ ఉంటాయి. సో ఫస్ట్ మీ మొబైల్లో ఈ బీటావో యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ ఆ తర్వాత డీటెయిల్స్ ఫిల్ చేశాక టేక్ రీడింగ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత ఈ కర్వ్ గ్లూకోమీటర్ని ఫోన్కి అటాచ్ చేయండి. మీది మైక్రో యూఎస్బీ అనుకోండి, C2 మైక్రో యూఎస్బీ కనెక్టర్ కూడా బాక్స్లో ఉంది. సో ఒకసారి ఇది కనెక్ట్ అయ్యాక టెస్ట్ స్ట్రిప్స్ని ఈ గ్లూకోమీటర్కి అటాచ్ చేయండి. ఆ తర్వాత లాన్సింగ్ పెన్ను ఓపెన్ చేసి అందులో ల్యాన్సెట్స్ని వాటి క్యాప్ తీసి పెట్టండి. ఆ తర్వాత ఆ పెన్ని మీ వేలు మీద పెట్టి ఈ బటన్ని ప్రెస్ చేశారనుకోండి, అదే ఒక చిన్న హోల్ని క్రియేట్ చేస్తుంది. అందులో ఆ హోల్లోంచి వచ్చే బ్లడ్ డ్రాప్ని స్ట్రిప్ మీద పెట్టండి. పెద్ద నొప్పి కూడా ఉండదు, కంగారు పడకండి. ఒక 10 నిమిషాలు వెయిట్ చేస్తే మీ రిపోర్ట్ మీకు వస్తుంది. మామూలుగా అయితే ఎర్లీ మార్నింగ్ ఏం తినకుండా పరగడుపున షుగర్ టెస్ట్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత కూడా చేసుకోవచ్చు. బట్ మీరు ఫుడ్ తిన్నాక 2 గంటల గ్యాప్ ఇవ్వండి, అప్పుడే బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. అండ్ ఈ గ్లూకోమీటర్ CDSCO అండ్ ISO సర్టిఫైడ్. అండ్ యాక్యురసీ, క్వాలిటీ కూడా చాలా ఎక్కువ. అండ్ దీనికి లైఫ్ టైం వారంటీ కూడా ఉంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, మన ఇంట్లో వెయిట్ చెక్ చేసుకునే మిషను, బీపీ మానిటర్ ఉండడం ఎంత ఇంపార్టెంటో ఈ గ్లూకోమీటర్ ఉండడం కూడా అంతే ఇంపార్టెంట్. అండ్ ఈ బీటావో యాప్లో మీ రీడింగ్స్ని బేస్ చేసుకుని ఎస్టిమేటెడ్ HbA1cని కూడా చూపిస్తుంది. అండ్ ఈ రిపోర్ట్స్ని మీ డాక్టర్తో లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేసుకోవచ్చు. ఎక్కడ కొనాలనే కదా, అమెజాన్ ఆర్ ఫ్లిప్కార్ట్లో మీకు కేవలం $599 ఆర్ $598గా దొరుకుద్ది. అమెజాన్లో హైయెస్ట్ రేటెడ్ గ్లూకోమీటర్, అది కూడా 4.4 స్టార్స్తో ఉంటుంది. సో ఇప్పుడే వెళ్ళి ఆర్డర్ చేసుకోండి. లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉన్నాయి, కామెంట్లో కూడా పిన్ చేస్తా. యాంగిల్ నెంబర్ 2, ద సీనియర్స్ అడ్వైస్. ఇండస్ట్రీలో రజనీకాంత్ గారు ఒక పెద్ద దిక్కు. సో ఆ కొత్త ప్రత్యర్థి అనే మాట కేవలం విజయ్ గారికే కాదు, పాలిటిక్స్లోకి రావాలనుకుంటున్న ప్రతి యాక్టర్కి ఒక మెసేజ్ లాంటిది. అంటే పాలిటిక్స్ ఒక సినిమా కాదు, అక్కడ ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలని ఒక సీనియర్గా సలహా ఇస్తున్నారు. యాంగిల్ నెంబర్ 3, ద డిప్లొమాట్.
పాలిటిక్స్కి దూరంగా ఉన్నానని చెప్పిన తర్వాత అనవసరమైన కాంట్రవర్సీస్ ఎందుకని స్టేట్ గవర్నమెంట్తో మంచి రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయడానికి ఒక డిప్లొమాట్ లాగా మాట్లాడారా. రీజన్ ఏదైనా కావచ్చు, కానీ టైమింగ్ ఈజ్ ఎవ్రీథింగ్ కదా. ఆ టైమింగ్ అసలు మసాలా. ఎందుకంటే రజనీకాంత్ గారు చెన్నైలో ఆ మాటలు అంటున్న అదే రోజు సీన్ కట్ చేస్తే చెన్నై ఏసీ హాల్కి ఒక 300 కిలోమీటర్ల దూరంలో త్రిచి. అక్కడ ఏసీ లేదు, ఎండ తప్ప. ఇక్కడ సెలబ్రిటీసు లేరు, సామాన్య జనం తప్ప. లక్షలాది మంది అభిమానులు ఉన్నారు వాళ్ళ హీరో కోసం, వాళ్ళ దళపతి విజయ్ కోసం గంటల తరబడి వెయిట్ చేస్తున్నారు. వాళ్ళ మధ్య ఒక ఓపెన్ టాప్ వెహికల్ మీద చెమటలు కక్కుతూ యాక్టర్ విజయ్ గారు ఉన్నారు. పాలిటిక్స్లో వస్తున్నానని పార్టీ అనౌన్స్ చేసిన తర్వాత ఇదే ఆ రోజే ఆయన మొదటి పబ్లిక్ క్యాంపెయిన్ నేను వస్తున్నాను అని పేరు పెట్టిన టూర్. దానికి త్రిచిని సెలెక్ట్ చేయడం వెనక ఒక పెద్ద ప్లాన్ ఉంది. ద్రవిడియన్ పాలిటిక్స్కి పునాది వేసిన సీఎం అన్నాదురై గారు, ఎంజీఆర్ లాంటి లెజెండ్స్ వాళ్ళ జర్నీని మొదలుపెట్టింది ఇక్కడి నుంచే. సో నేను వాళ్ళ లెగసీని కంటిన్యూ చేస్తున్నానని చెప్పడానికి విజయ్ గారు వేసిన మేబీ మాస్టర్ ప్లాన్ అయ్యి ఉండొచ్చు. సో జనాలు కేరెంతలు, విజయ్ గారు మైక్ అందుకున్నారు, ఏదో మాట్లాడబోతున్నారు. హలో మైక్ టెస్టింగ్ 1 2 3 అన్నారో లేదో సౌండ్ కట్, అంటే మైక్ కట్ అయిపోయింది. జనానికి అర్థం కాల. విజయ్ గారి ముఖంలో కూడా కొంచెం కన్ఫ్యూజన్ ఉంది, కొంచెం ఇరిటేషన్. టెక్నికల్ టీం పరుగులు పెట్టింది. అప్పుడే ఎంట్రీ ఇచ్చింది మన స్టోరీలో ఇంకో క్యారెక్టర్, ఒక అంబులెన్స్. సౌండ్ చేసుకుంటా దాని సైరన్ సౌండ్లో విజయ్ గారి మాటలు కూడా గాల్లో కలిసిపోయాయి. ఫ్యాన్స్ కోపం వచ్చింది. మేబీ ఇది ప్రీ ప్లాన్డ్, కావాలనే చేస్తున్నారు, డిఎంకే గవర్నమెంట్ కావాలనే మా దళపతి గొంతు నొక్కుతుందని వాళ్ళ ఫ్యాన్స్ అరుపులు కేకలు. సో ఇది కుట్రంటారా లేక కోఇన్సిడెన్స్ అంటారా అని పక్కన పెడితే పాలిటిక్స్లోకి వచ్చే ప్రతి కొత్త ప్లేయర్కి ఇలాంటి వెల్కమ్ నార్మలే. విజయ్ గారికి పోలీసులు పెట్టిన కండిషన్ లిస్ట్ చూస్తే మీకు ఖచ్చితంగా అర్థమైంది. రోడ్ షోస్ వద్దు, పెద్ద సౌండ్ సిస్టమ్స్ వద్దు, ఫైర్ క్రాకర్స్ వద్దు, ఫ్లెక్సీస్, బ్యానర్స్ వద్దు, 30 నిమిషాల కన్నా ఎక్కువ మాట్లాడితే మేమే మైక్ కట్ చేస్తాం, ఇలా 25 కండిషన్స్ పెట్టారంట. సో అధికారంలో ఉన్న డిఎంకే కానీ ఏఐఏ డిఎంకే కానీ లీడర్స్ టూర్ చేస్తే ఈ రూల్స్ ఉండవు. కానీ పాలిటిక్స్లోకి కొత్తగా వచ్చిన విజయ్ గారికి మాత్రం ఇవన్నీ వర్తిస్తున్నాయి. వెల్కమ్ టు తమిళనాడు పాలిటిక్స్ మిస్టర్ విజయ్. ఈ విజయ్ గారు తన ఫస్ట్ డేనే పాలిటిక్స్లో ఉండే హీట్ని, అందులో ఉండే చెత్తని, ప్రత్యర్థులు చేసే చీప్ ట్రిక్స్ని టేస్ట్ చేశారు. సో ఇది ఆయనకి ఫస్ట్ టెస్ట్ అనుకోండి. ప్రీవియస్ కూడా కొన్ని టెస్టులు చేశారు, బట్ క్యాంపెయిన్లో ఫస్ట్ టెస్ట్ అనుకోండి. సో ఇప్పుడు 2 పిక్చర్స్ని పక్కన పెట్టండి. ఒకవైపు రజనీకాంత్ గారు 30 ఏళ్ల ఎక్స్పీరియన్స్తో మాటలతోనే పాలిటిక్స్ని షేక్ చేసి ఒక చెస్ మాస్టర్ కూడా. ఇంకోవైపు విజయ్ గారు పాలిటిక్స్లోకి వచ్చిన ఫస్ట్ రోజే మైక్ కూడా పట్టుకోలేని పరిస్థితి, అడుగడుగున అడ్డంకులు. అసలు రజనీకాంత్ గారు ఎందుకు రాజకీయాల్లోకి రాలా, ఎందుకు ఇలా కింగ్ మేకర్గానే ఉన్నాం అనుకుంటున్నారు? ఆ కింగ్ మేకర్ వెనక ఉన్న అసలు కథ ఏంటి, ఆయన తీసుకున్న డెసిషన్స్ వెనుకున్న ఆలోచనలు ఏంటి? ఆ కథ తెలిస్తే కానీ మనకి ఈ కథ అర్థం కాదు. సో టైం ట్రావెల్ చేయండి, కొంచెం ఒక 30 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్తాను. మనం ఇప్పుడు 1996కి వెళ్తున్నాం. బట్ దీనికంటే ముందు ఒక చిన్న విషయం చెప్పాలి. ఇలాంటి టాపిక్స్ టచ్ చేయగలుగుతున్నానంటే మీరు చూపించే సపోర్టే. సో కొత్త వాళ్ళు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా మాతో కనెక్ట్ అయ్యి కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి మా ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి. అండ్ బెల్ ఐకాన్ ఆల్లో పెట్టండి, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఖచ్చితంగా షేర్ చేయండి. ఇంకా వీడియోని కంటిన్యూ చేద్దాం. సో 96కి వచ్చాం కదా. ఆ రోజుల్లో తమిళనాడులో ఎలా ఉండేదో ఊహించుకోండి. నేను చెప్తాను. అప్పటి చీఫ్ మినిస్టర్ జయలలిత గారు. ఆమె పవర్ అండ్ ఆమె పర్సనాలిటీ గురించి మాటల్లో మనం చెప్పలేం. కానీ ఆమె గవర్నమెంట్ మీద తీవ్రమైన అవినీతి ఆరోపణలు, పబ్లిక్లో స్ట్రాంగ్ యాంటీ ఇంక్యుబెన్సీ ఉంది. అంటే ఎవరన్నా కొత్త లీడర్ వస్తే గెలిచేస్తారు ఖచ్చితంగా, అలాంటిది యాంటీ ఇంక్యుబెన్సీ ఉంది. జనమేమో ఒక మార్పు కోసం చూస్తున్నారు. వాళ్ళకున్న ఒకే ఒక్క ఆశ సూపర్ స్టార్ రజనీకాంత్. సెక్షన్ 1 1996 ద యాక్సిడెంటల్ కింగ్ మేకర్. ఆ టైంలో రజనీకాంత్ గారు కేవలం ఒక సినిమా హీరో కాదు, అంతకన్నా ఎక్కువే. ఒక కంపెనీలో సీఈఓ పోస్ట్కి అప్లై చేయకుండానే బోర్డు మెంబర్స్ అందరూ నువ్వే మా నెక్స్ట్ సీఈఓ అని ఫిక్స్ అయితే ఎలా ఉంటుంది? రజనీకాంత్ గారి సిచ్యువేషన్ కూడా అప్పుడు అలాగే ఉంది. ఆయన పార్టీ పట్ల ఏ మీటింగ్లో మాట్లాడలా, కానీ గవర్నమెంట్ని మార్చగలిగేదే మీరే అని చెప్పి జనం, మీడియా, రాజకీయ పార్టీలు, అప్పట్లో సినిమాల్లో కూడా ఉండేది, అందరూ ఆయన ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. అండ్ ఈ ప్రెషర్ మధ్యలో కాంగ్రెస్ పార్టీ జయలలిత గారితో అలయన్స్ పెట్టుకుంది. అప్పుడు రజనీకాంత్ గారికి ట్రిగ్గర్ అయింది. ఆయన బయటకు వచ్చి టీవీ కెమెరాల ముందు నిలబడి చరిత్రలో నిలిచిపోయే ఒక మాట అన్నారు. జయలలిత మళ్ళీ అధికారంలోకి వస్తే తమిళనాడును దేవుడు కూడా కాపాడలేడు. ఆ ఒక్క మాట, ఒకే ఒక్క మాట, అదొక ఆటం బాంబులా వేలింది. జయలలిత గవర్నమెంట్ కూలిపోయింది. డిఎంకే టీఎంసీ అలయన్స్ చరిత్రలో కన్నీ విని ఎరగని రీతిలో స్వీప్ చేసింది. రజనీకాంత్ గారు పార్టీ పెట్టకుండా, ఏ పార్టీ పెట్టకుండా, ఏ ఎలక్షన్స్లో పోటీ చేయకుండానే ఒక కింగ్ మేకర్ అయ్యారు. అందరూ అనుకున్నారు ఇది ట్రైలర్ మాత్రమే, అసలు సినిమా ముందుంది, 2001లో రజనీకాంత్ ఈస్ ద నెక్స్ట్ సీఎం అని. కానీ ఆయన రాలా.
ఎందుకు? ఇదే $1,000,000 క్వశ్చన్. ఇక్కడే మనం రజనీకాంత్ గారి సైకాలజీని అర్థం చేసుకోవాలి. ఆ పవర్ ఆయన కోరుకుంది కాదు. అది జనం, పరిస్థితులు ఆయనపై మోపిన ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ. అండ్ ఈ భారాన్ని మోయడానికి ఆయన ఒక సిద్ధంగా లేడా, లేక సినిమాలో చూపించినంత ఈజీ కాదు పాలిటిక్స్ అని ఆయనకు ముందే తెలుసా? ఒకరిని ఓడించడానికి నా మాట పనిచేసింది, కానీ ఒక రాష్ట్రాన్ని నడపాలంటే అది సరిపోదు. ఇది ఆయనకు అర్థమైందా? ఆయన ఒక నటుడు, ప్రశాంతంగా ఉండాలనే ఒక స్పిరిచువల్ పర్సన్. ఈ రాజకీయ బురదలోకి దిగితే తన ప్రశాంతత పోతుందని భయపడ్డారా? కారణం ఏదైనా కానీ ఆ కింగ్ మేకర్ కింగ్ అవ్వడానికి ఇష్టపడలేదు. సెక్షన్ 2, ద సెర్చ్ ఫర్ ఏ పాత్. 1996 తర్వాత రజనీకాంత్ గారు పాలిటిక్స్కి దూరంగా ఉన్న, పాలిటిక్స్ ఏమో ఆయన వదలట్లా. ప్రతి ఎలక్షన్కి సూపర్ స్టార్ సపోర్ట్ ఎవరికి అనే డిస్కషన్. ఈ ఫేజ్లో ఆయన తీసుకున్న కొన్ని డెసిషన్స్ జనానికి కన్ఫ్యూజన్ క్రియేట్ చేశాయి. 2002 ద కావేరీ ఇష్యూ, కర్ణాటకలో కావేరీ జలాల వివాదం. తమిళనాడు రైతుల కోసం రజనీకాంత్ గారు ప్రజల ఉద్యమం అన్నారు. ఒకరోజు హంగర్ స్ట్రైక్ కూడా చేశారు. కానీ నాకు పొలిటికల్ లీడర్ అవ్వాలని లేదని మళ్ళీ క్లియర్గా చెప్పారు. అంటే ప్రజల కోసం పోరాడతాను కానీ పదవి కోసం కాదు అని ఆయన మెసేజ్. 2004 ద యూటర్న్, ఇది అందరికీ షాక్ గురి చేసిన డెసిషన్. పాలిటిక్స్లో పర్మనెంట్ ఫ్రెండ్స్ కానీ పర్మనెంట్ ఎనిమీస్ కానీ ఉండరు అంటారు కదా. రజనీకాంత్ గారు ఈ లెసన్ని మనకంటే బాగా ప్రాక్టీస్ చేసి చూపించారు. 1996లో ఎవరినైతే వద్దు అన్నారో అదే జయలలిత గారు ఉన్న బీజేపీ ఏఏఏ డిఎంకే అలయన్స్కి తను ఓటేశారు. జనంకి మైండ్ బ్లాక్, ఏంటిది సూపర్ స్టార్ గారు మాట మార్చేశారని అనుకున్నారు. కానీ రజనీకాంత్ గారు చెప్పిన రీజన్ వేరే. బీజేపీ నదుల అనుసంధానం, ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్, ఇది చేస్తానని హామీ ఇచ్చారు. అది తమిళనాడుకి చాలా ముఖ్యం, అందుకే నా సపోర్ట్ అన్నారు. ఇక్కడ ఆయన డైలమాని అర్థం చేసుకోండి. జయలలితపై ఉన్న పాత వ్యతిరేకత కన్నా రాష్ట్రానికి మంచి జరుగుతుందనుకున్న ఒక పాలసీకి ఆయన ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఇది మాట మార్చడం అని నేను అనలేను. రాష్ట్ర ప్రయోజనాల కోసం తీసుకున్న ప్రాక్టికల్ డిసిషన్ అంటాను. ఇది నా ఒపీనియనే, మీ ఒపీనియన్ వేరున్నా ఓకే, ఐ రెస్పెక్ట్ దట్. ఇప్పుడు చాలామందికి ఇండియా ఫస్ట్, ఇండియాకి మంచి జరిగితే మన ఒపీనియన్స్ మార్చుకున్నట్టే ఆయన రాష్ట్రానికి మంచి జరిగితే తన ఒపీనియన్ మార్చుకున్నారు. ఇంకోటి ఏంటి, ఆయన కన్ఫ్యూజన్ జనాలు క్రియేట్ చేసింది స్పిరిచువల్ పాలిటిక్స్ ఐడియా. ఈ కన్ఫ్యూజన్ మధ్యలోనే ఆయన తన ఐడియాలజీని బయటపెట్టారు, ఆధ్యాత్మిక రాజకీయాలంట. ఈ మాట అనగానే తమిళనాడులోని ద్రావిడ పార్టీలు అయ్యి బాబోయ్ ఈయన బీజేపీ ఏజెంటు మతాన్ని రాజకీయాల్లోకి తెస్తున్నాడని గోల్ చేశాయి. కానీ రజనీకాంత్ గారు చెప్పాలనుకున్నది వేరే. కుల మతాలకు అతీతంగా, నిజాయితీగా, ధర్మంగా, పారదర్శకంగా ఉండే గవర్నమెంట్ అని ఆయన ఉద్దేశం. సెక్యులర్ అనే పదాన్ని వాడకుండా స్పిరిచువల్ అనే పదం వాడడం ఆయన చేసిన మేబీ కమ్యూనికేషన్ మిస్టేక్ కావచ్చు, లేదా ద్రవిడియన్ పాలిటిక్స్లో ఆ పదం యొక్క రియల్ మీనింగ్ని జనం అర్థం చేసుకోలేకపోయారా? ఇది ఇప్పటికీ ఒక పెద్ద డిబేటే. సెక్షన్ 3, ద ఫైనల్ డైలమా. ఈయనేంటంటే చాలా ఏళ్ళు వస్తాను రాను అని చెప్పి సస్పెన్స్ తర్వాత December 31, 2017 రజనీకాంత్ గారు ఒక మాట చెప్పారు, నా రాజకీయ ప్రవేశం ఖాయం. ఫ్యాన్స్కి పూనకాలు, మీడియాకి బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ పార్టీస్కి టెన్షన్. కానీ అప్పటి నుంచి మళ్ళీ 2020 వరకు మళ్ళీ అదే స్లో పేస్. పార్టీ పేరు అనౌన్స్ చేయాల, జెండా రిలీజ్ చేయాల. ఒకవైపు కమల్ హాసన్ గారి పార్టీ పెట్టి ఎలక్షన్స్లో పోటీ కూడా చేశారు. కానీ రజనీకాంత్ గారు మాత్రం పనులు జరుగుతున్నాయనే చెప్తున్నారు. ఎందుకు ఈ డిలే? పార్టీ పెట్టడం అంటే ఒక సినిమా తీసినంత ఈజీ కాదు. 234 నియోజకవర్గాలకు క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేయాలి, కోట్లలో ఫండ్స్ కావాలి, ఊరూరా తిరగడానికి ఫిజికల్ ఎనర్జీ కూడా కావాలి. అన్నిటికంటే ముఖ్యంగా డిఎంకే ఏఐఏడిఎంకే లాంటి 2 పొలిటికల్ జెయింట్స్ని ఢీకొట్టే మెంటల్ స్ట్రెంగ్త్ కూడా ఉండాలి. సో ఈ క్యాలిక్యులేషన్స్ జరుగుతుండగానే COVID-19 వచ్చింది. ప్రపంచం మొత్తం మారింది, పాలిటిక్స్ కూడా మారేయాలండి. అండ్ ఆ టైంలో ఆయన హెల్త్ కండిషన్స్ కానీ ఆయన ఏజ్ కానీ ఆయన వెనక్కి లాగే. చివరికి December 29, 2020 ఒక 3-పేజ్ ప్రెస్ నోట్, అదే ఫైనల్ ఆన్సర్ అనుకోండి. నన్ను నమ్మి నా వెంట వచ్చే వాళ్ళని నేను బలి చేయలేను, నా ఆరోగ్యం సహకరించట్లా, నన్ను క్షమించండి, నేను రాజకీయాల్లోకి రాలేకపోతున్నాను అని చెప్పి ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. చాలామంది సూపర్ స్టార్ భయపడ్డారు అన్నారు, మాట తప్పాడని కూడా అన్నారు. కానీ ఇంకో యాంగిల్లో ఆలోచించండి, పాలిటిక్స్లోకి వచ్చి పార్టీ పెట్టి మధ్యలో హెల్త్ ఇష్యూస్తో తప్పుకుంటే నమ్మొచ్చిన లక్షలాది మంది కార్యకర్తలు, ఎమ్మెల్యేల క్యాండిడేట్స్ పరిస్థితి ఏంటి? వాళ్ళ పొలిటికల్ ఫ్యూచర్ ఏమవ్వాలి? ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి వాటిని నిలబెట్టుకోవడం కన్నా ముందే నిజాయితీగా నా వల్ల కాదని చెప్పి తప్పుకోవడం గౌరవంగా ఉంటుందని ఆయన భావించి ఉండొచ్చు. మేబీ ఇది ఫెయిల్యూర్ కాదేమో, ఇది ఒక ప్రాక్టికల్ అండ్ పెయిన్ఫుల్ డెసిషన్. ఇది కింగ్ మేకర్ యొక్క చివరి సందిగ్ధత. ఇది రజనీకాంత్ గారి కథ. ఆయన ఆడలేని ఆ ఆట, ఆయన వదిలేసిన ఆ యుద్ధం ఇప్పుడు ఒక కొత్త ప్లేయర్ కోసం రెడీగా ఉంది. ఆ ప్లేయర్ దళపతి విజయ్. రజనీకాంత్ గారు చేసిన 30 ఏళ్ల ప్రయాణం నుంచి విజయ్ గారు ఏం పాఠాలు నేర్చుకున్నారు? రజనీకాంత్ గారు చేసిన పొరపాట్లను విజయ్ తన స్ట్రాటజీగా ఎలా మార్చుకున్నారు? రజనీకాంత్ గారి రాజకీయ ప్రస్థానం అనేది పాలిటిక్స్లో రావాలనుకునే ప్రతి యాక్టర్కి ఒక టెక్స్ట్ బుక్ లాంటిది. కానీ అందులో వాట్ టు డూ అనే చాప్టర్స్ కన్నా
వాట్ నాట్ టు డూ అనే చాప్టర్సే ఎక్కువ ఉన్నాయి మీరు ఇప్పటి వరకు ఉన్న స్టోరీ ప్రకారం. విజయ్ గారు ఆ టెక్స్ట్ బుక్లో ప్రతి చాప్టర్ని ప్రతి లైన్ని బైహార్ట్ చేసినట్టున్నారు. ఆయనకి ఇప్పుడు ఆయన చేయాల్సిన అసైన్మెంట్ ఏంటో తెలుసు. సో రజనీకాంత్ గారు చేసిన ప్రయాణం నుంచి విజయ్ గారు ఏం పాఠాలు నేర్చుకున్నారు? లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్. సెక్షన్ 1 గురువు నుంచి పాఠాలు. లెసన్ 1 ద టైమింగ్. రజనీకాంత్ గారు సరైన టైం కోసం 25 ఏళ్ళు వెయిట్ చేశారు. 1996లో ఆయనకున్న క్రేజు హైపు అప్పుడు పార్టీ పెట్టుంటే ఇప్పుడు విజయ్ గారి కంటే అప్పుడు 96లో రజనీకాంత్ గారి క్రేజే ఎక్కువ. 1996 రజనీకాంత్ గారి క్రేజ్ కంటే 1970లో ఎంజీఆర్ గారి క్రేజ్ ఎక్కువ. ఇది గుర్తుపెట్టుకోండి. సో 1996లో ఆయనకున్న క్రేజ్ కానీ హైప్ కానీ అప్పుడు పార్టీ పెట్టుంటే బహుశా చరిత్ర వేరేలా ఉండేదేమో. కానీ ఆయన వెయిట్ చేస్తూనే ఉన్నారు. రైట్ టైం కోసం వెయిట్ చేసి చివరికి టైం అవుట్ అయిపోయింది. విజయ్ గారు ఈ విషయంలో చాలా షార్ప్. ఆయన వెయిట్ చేయలే. ఆయన కెరీర్ పీక్లో ఉండగానే వారిసు, లియో లాంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత, అంటే వారిసు మనకు నచ్చలేదు కానీ అక్కడ హిట్ అయింది. ఫుల్ ఫామ్లో ఉండగానే 49 ఇయర్స్ ఏజ్లో ఇదే సరైన టైం అని చెప్పి ఆయన బరిలోకి దూకేశారు. పాలిటిక్స్లోకి కావాల్సింది ఎక్స్పీరియన్స్ మాత్రమే కాదు, ఎనర్జీ కూడా. ఆ ఎనర్జీ తన దగ్గర ఉన్నప్పుడే గేమ్లోకి ఎంటర్ అయిపోయారు. ఫస్ట్ లెసన్ పాస్ట్ విత్ డిస్టింక్షన్. లెసన్ 2 ద క్లారిటీ. రజనీకాంత్ గారు తన ఐడియాలజీని ఆధ్యాత్మిక రాజకీయాలు అన్నారు. ఆ మాట జనానికి అర్థం కావడానికి చాలా టైం పట్టింది. అది సెక్యులరా, రిలీజియస్సా, బీజేపీ సపోర్టా కాదా, ఇలాంటి కన్ఫ్యూజన్ చాలా ఉండేది. పార్టీ పేరేంటి, జెండా ఏంటి అని చివరి వరకు ఒక సస్పెన్స్ మెయింటైన్ చేశారు. విజయ్ గారి మిస్టేక్ చేయలే. నో సస్పెన్స్, నో కన్ఫ్యూజన్. డైరెక్ట్గా పార్టీ పేరు తమిళ వెట్రి కళగం అని అనౌన్స్ చేశారు. జెండా, ఐడియాలజీ అన్నీ క్లియర్. 2024 పార్లమెంట్ ఎలక్షన్స్లో పోటీ చెయ్యం, 2026 అసెంబ్లీ ఎలక్షన్సే మా టార్గెట్ అని ఫస్ట్ డేనే క్రిస్టల్ క్లియర్ రోడ్ మ్యాప్ ఇచ్చారు. నేను వస్తున్నా అని చెప్పడమే కాదు, ఎందుకు వస్తున్నానో ఎప్పుడు వస్తున్నానో కూడా చెప్పేశారు. సెకండ్ లెసన్ నెయిల్డ్ ఇట్. లెసన్ 3 ద ఐడియాలజీ అండ్ ద ఇమేజ్. రజనీకాంత్ గారి మీద పడిన అతిపెద్ద క్రిటిసిజం ఏంటి? ఆయన బీజేపీ మనిషి అనే ముద్ర. 2014లో మోదీ గారు ఆయన కలవడం, ఆయన కొన్నిసార్లు సెంట్రల్ గవర్నమెంట్కి సపోర్ట్గా మాట్లాడడం, ఇవన్నీ ఆ ముద్రను ఇంకా స్ట్రాంగ్ చేశాయి. సో ద్రవిడియన్ పాలిటిక్స్లో బీజేపీ ముద్ర ఉండడం కొంచెం డేంజరస్. ఎందుకో నాకు తెలియదు. విజయ్ గారు ఈ విషయంలో ఎక్స్ట్రా కేర్ఫుల్గా ఉన్నారు. తన పార్టీ పేరులో ద్రావిడం అనే ఒక పదం లేకపోయినా తన ప్రసంగాల్లో అంబేద్కర్, పెరియార్, కామరాజ్ ఇలా ద్రవిడియన్ ఐకాన్స్ పేర్లు వాడుతున్నారు. సో బీజేపీని, సెంట్రల్ గవర్నమెంట్ని విమర్శిస్తున్నారు. నాది కుల మతాలకు అతీతమైన పాలన అని చెప్తూనే తన మీద బీజేపీ ముద్ర పడకుండా జాగ్రత్త పడుతున్నారు. థర్డ్ లెసన్ పర్ఫెక్ట్లీ ఎగ్జిక్యూటెడ్. సో టైమింగ్ ఉంది, క్లారిటీ ఉంది, ఐడియాలజీ ఉంది. రజనీకాంత్ గారు ఎక్కడెక్కడ తడబడ్డారో విజయ్ అక్కడక్కడ పక్కా ప్లానింగ్తో జాగ్రత్తగా అడుగులేస్తున్నారు. ఇప్పుడు కాయిన్ సెకండ్ సైడ్ చూద్దాం. ఇదంతా చూస్తే విజయ్ గారికి, రజనీకాంత్ గారికి యాంటీథీసిస్ లాగా ఆయనకు వ్యతిరేకంగా తన పాలిటిక్స్ని బిల్డ్ చేసుకుంటున్నారు అనిపిస్తుంది కదా. కానీ ఇక్కడ ఇంకో యాంగిల్ ఉంది. గౌరవం వర్సెస్ పోటీ. పాలిటిక్స్ వేరు, పర్సనల్ రెస్పెక్టివ్ వేరు. విజయ్ చాలాసార్లు ఇది ప్రూవ్ చేశారు కూడా. ఆయన ఎప్పుడూ రజనీకాంత్ గారిని ఒక గురువుగా, ఒక ఇన్స్పిరేషన్గా చూశారు. ఇదేదో సినిమా ముందు యాక్టింగ్ కాదు, మనసులో నుంచి వచ్చిన రెస్పెక్ట్. దానికి 5 సాలిడ్ ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. చంద్రముఖి ఫంక్షన్లో, చంద్రముఖి 200 days ఫంక్షన్ స్టేజ్ మీద రజనీకాంత్ గారు స్పెషల్ గెస్ట్గా వచ్చిన విజయ్ మైక్ పట్టుకుని సూపర్ స్టార్ గారి సినిమా ఒక గుర్రం లాంటిది, అది కింద పడినా దుమ్ము దులుపుకొని మళ్ళీ అంతకంటే వేగంగా లేచి పరిగెడుతుంది అన్నారు. ఆ మాటలకు రజనీకాంత్ గారి ముఖంలో వచ్చిన నవ్వు, చప్పట్లు, ఆ సీన్ ఒక క్లాసిక్. ఇన్సిడెంట్ 2 and 3 కూడా వేసుకోండి. ద నెక్స్ట్ సూపర్ స్టార్ ఎలర్జీ. ఫ్యాన్ మీటింగ్స్లో, ఇంటర్వ్యూస్లో ఎవరైనా పొరపాటున విజయ్ గారిని నెక్స్ట్ సూపర్ స్టార్ అని పిలిస్తే ఆయన ముఖంలో ఎక్స్ప్రెషన్ మారిపోయేది. ప్లీజ్ ఆ మాట అనకండి, తమిళ సినిమాకి సూపర్ స్టార్ ఒక్కరే, ఎప్పటికీ ఆయనే అని చాలా వినయంగా అండ్ చాలా ఫామ్గా చెప్పేవాళ్ళు. ఇది ఒకసారి కాదు, 2 సార్లు కాదు, లెక్కలేనన్ని సార్లు. ఇంకో ఇన్సిడెంట్లు ఏంటంటే ఖైదీ అవార్డ్ షో. స్టేజ్ మీద యాంకర్ విజయ్ గారిని కార్నర్ చేద్దామని, సార్ జనం మిమ్మల్ని తళపతి అని పిలవాలా లేదా నెక్స్ట్ సూపర్ స్టార్ అని అలా అని అడిగారు. విజయ్ గారు ఒక క్షణం ఆలోచించి తన ట్రేడ్ మార్క్ నవ్వుతో ఎప్పటికీ దళపతి చాలు, ఆ సూపర్ స్టార్ బిరుదు ఆయనకే ఉండాలని చెప్పి ఆ క్వశ్చన్కి ఒకే దెబ్బతో ఫుల్ స్టాప్ పెట్టారు. ఇంకో ఇన్సిడెంట్లో ద గోల్డెన్ మూమెంట్. ఇమాజిన్ దిస్ సీన్. ఒక సూపర్ స్టార్ ఇంకో సూపర్ స్టార్కి అవార్డు ఇస్తున్నాడు. విజయ్ తన చేతుల మీదుగా రజనీకాంత్ గారికి అవార్డు ఇస్తూ ఈ స్టేజ్ మీద ఆయన పక్కన నిలబడమే నాకు ఒక పెద్ద అవార్డు అన్నారు. ఇదంతా చూస్తే మీకు ఏమనిపిస్తుంది? విజయ్ గారికి రజనీకాంత్ గారి మీద ఉన్నది కేవలం గౌరవం కాదు, భక్తి అనిపిస్తుంది కదా. కానీ ఇది బొమ్మ వైపు కదా, అంతా బాగుంది. ప్రతి కాయిన్కి 2 వైపు ఉంటుంది కదా, అదే బొరుసు. ద ప్రొఫెషనల్ రైవల్రీ. స్టేజ్ మీద గౌరవం బాగా నడుస్తుంది, మరి గ్రౌండ్ లెవెల్లో అంటే సోషల్ మీడియాలో వాళ్ళు బాగానే ఉంటారు. ఈ ఫ్యాన్స్ ఉంటారు కదా సోషల్ మీడియాలో, వాళ్ళ దగ్గర మాత్రం సిచ్యువేషన్ వేరేలా ఉంటుంది. సినిమా రిలీజ్ అయ్యిందంటే చాలు ట్విట్టరు, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము అన్ని వార్ జోన్స్ అయిపోతాయి. ద ఫ్యాన్ వార్స్. ఆ మధ్య ఎక్స్పేస్లో రజనీకాంత్ ఫ్యాన్స్ కొందరు విజయ్ గారి గురించి దారుణంగా మాట్లాడిన ఆడియో క్లిప్ ఒకటి లీక్ అయింది. ఆ దెబ్బకి ఆన్లైన్లో థర్డ్ వరల్డ్ వార్ స్టార్ట్ అయింది. విజయ్ ఫ్యాన్స్, రజనీ ఫ్యాన్స్, బూతులు, మీమ్స్, పర్సనల్ అటాక్స్, రచ్చ. సిచ్యువేషన్ ఎంత సీరియస్ అయిందో తెలుసా? స్వయంగా రజనీకాంత్ గారి టీం రంగంలోకి దిగి
సూపర్ స్టార్ ఇలాంటివి సపోర్ట్ చేయరు, శాంతంగా ఉండండి అని ఒక అఫీషియల్ స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది. ఒక ఫ్యాన్ వార్ అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చేంత వరకు వెళ్ళిందంటే ఆ రైవల్రీ ఏ లెవెల్లో ఉందో అర్థం చేసుకోండి. ఇంకా బాక్స్ ఆఫీస్ క్లాషెస్, జైలర్ వర్సెస్ లియో, ఇది కేవలం 2 సినిమాల మధ్య జరిగిన పోటీ కాదు, ఇద్దరు కింగ్స్ మధ్య జరిగిన కింగ్డమ్ ఫైటు. ఫస్ట్ డే కలెక్షన్ ఎంత, ఓవర్సీస్ రైట్స్ ఎంత, ప్రతి ఫ్యాను పాకెట్లో క్యాలిక్యులేటర్ పట్టుకొని తిరిగే ట్రేడ్ అనలిస్ట్ అయిపోతాడు. మా హీరో రికార్డు మీ హీరో బ్రేక్ చేయలేడని ఆన్లైన్లో కొట్టుకుంటారు. థియేటర్ల దగ్గర ఫ్లెక్సీలతో యుద్ధాలు చేసుకుంటారు. ఇది ఒక చిన్నపాటి యుద్ధం. అండ్ ఇండైరెక్ట్ కౌంటర్స్ కూడా ఉంటాయని చెప్తారు. అంటే విజయ్ గారి సినిమాలో కొన్ని పంచ్ డైలాగ్స్ రజనీకాంత్ గారి పొలిటికల్ స్టేట్మెంట్స్కి ఇండైరెక్ట్ కౌంటర్లా ఉంటాయని పొలిటికల్ సర్కిల్స్లో ఒక బిగ్ డిస్కషన్ ఉంది. అలాగే రజనీకాంత్ గారి ఆధ్యాత్మిక రాజకీయాలంటే విజయ్ గారి సినిమాల్లో సెక్యులరిజం, సోషల్ జస్టిస్ గురించి డైలాగ్స్ ఉంటాయి. ఇది కోఇన్సిడెన్స్ అంటారా లేదా క్యాలిక్యులేటెడ్ మూవ్ అంటారా? సో ఏది నిజం? స్టేజ్ మీద కనిపించే గౌరవమా లేక సోషల్ మీడియాలో కనిపించే యుద్ధమా? ఆన్సర్ ఈజ్ సింపుల్, రెండూ నిజమే. ఒక టాప్ డాక్టర్ ఇంకో టాప్ డాక్టర్ని రెస్పెక్ట్ చేస్తాడు, కానీ హాస్పిటల్ మేనేజ్మెంట్లో నెంబర్ 1 స్పాట్ కోసం కంపీట్ చేస్తారు. ఇది కూడా అంతే. ఇది పర్సనల్ శత్రుత్వమేమీ కాదు, ఇది ప్రొఫెషనల్ రైవల్రీ. నెంబర్ 1 స్పాట్ కోసం జరిగే ఒక ఆరోగ్యకరమైన, కొన్నిసార్లు అనారోగ్యకరమైన పోటీ కూడా. కానీ ఇన్నాళ్ళు సినిమా బ్యాటిల్ ఫీల్డ్లో జరిగిన ఈ వార్ ఇప్పుడు పొలిటికల్ బ్యాటిల్ ఫీల్డ్లోకి షిఫ్ట్ అయింది. ఇక్కడ రూల్స్ వేరు, స్టేక్స్ వేరుగా ఉన్నాయి. ఇక్కడ గెలిస్తే వచ్చేది కలెక్షన్ రికార్డ్స్ కాదు, చీఫ్ మినిస్టర్ చైర్. సో ఇది వీళ్ళిద్దరి మధ్య గొడవ. ఇప్పుడు మనం ఈ కథ మొదలుపెట్టిన రోజుకి సెప్టెంబర్ 14, 2025కి మళ్ళీ వద్దాం. రజనీకాంత్ గారి ప్రయాణం, విజయ్ గారి స్ట్రాటజీ, ఇవన్నీ తెలిసాక ఇప్పుడు చెప్పండి, చెన్నైలో సీఎం స్టాలిన్ని పొగుడుతూ రజనీకాంత్ గారు అన్న మాటలకు అసలు అర్థం ఏంటి? అండ్ విజయ్ గారికి అది ఒక వార్నింగా? నువ్వు ఫైట్ చేస్తుంది నాతో కాదు, ఒక పవర్ఫుల్ సీఎంతో, పాలిటిక్స్ అంత ఈజీ కాదని వార్న్ చేస్తున్నారా? లేక అదొక సీనియర్ నుంచి వచ్చిన అడ్వైజర్, రాష్ట్ర ప్రభుత్వంతో గొడవ పెట్టుకోకు, చూసి అడుగుపోయి అని పరోక్షంగా చెప్తున్నారు? లేదా పొలిటికల్ మూవ్, అంటే నా సపోర్ట్ డిఎంకే అని చెప్పి యాంటీ డిఎంకే ఓట్స్ అన్ని చీలిపోయి అది విజయ్కి నష్టం కలిగించేలా చేసిన ఒక మాస్టర్ స్ట్రోక్. ఇంకోవైపు విజయ్ గారిని చూడండి, ఫస్ట్ డేనే మైక్ కట్, అంబులెన్స్ సైరన్. ఇవన్నీ చూశాక రాబోయే రోజులు పూల పంపు కాదు ముళ్ళ బాటనే ఆయనకు అర్థమైపోయి ఉండాలి. రజనీకాంత్ గారు ఆడలేక వదిలేసిన ఈ చదరంగంలో ఆయన నిలబడగలరా? నిలబడి గెలవగలరా? ఒక హీరో రాజకీయాల్లోకి రావడానికి 30 ఏళ్ళు ఆలోచించాడు, ఇంకో హీరో 30 ఏళ్ల రాజకీయాలను మార్చడానికి వచ్చేసాడు. ఒకళ్ళ కథ బహుశా ముగిసి ఉండొచ్చు, కానీ ఇంకొకళ్ళ కథ ఇప్పుడే మొదలైంది. అండ్ ఈ కథకు క్లైమాక్స్ రాసేది ప్రజలు, అండ్ ఆ తీర్పు ఇచ్చేది కాలం. అండ్ మీరు ఇక్కడి వరకు చూసారంటే మా నాలెడ్జ్ మీకు ఖచ్చితంగా వర్త్ అనిపించిందని నేను నమ్ముతున్నాను. సో కొత్త వాళ్ళు, మరి ఇంత కనెక్షన్ మన మధ్య కుదిరాక కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. అండ్ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్. ఎప్పటికీ